బాబోయ్, కార్తీక మాసం అనగానే ప్రతిరోజు తలస్నానం చేయాలా, ఉపవాసం ఎలా చేయాలి, నాకు ఒంట్లో బాగోలేదు అయినా ఉపవాసం చేయాలా, ఈ ప్రశ్నలు గుప్పించేస్తున్నారు అసలు. దయచేసి తలస్నానాల నుంచి, ఒత్తుల నుంచి, ఉపవాసాల నుంచి ఒక స్టెప్ పైకి తీసుకువెళ్ళండి మీ భక్తిని. ఆ చాదస్తంలో, ఆ లంపటంలో పడిపోకండి. ప్రతిరోజు తల రుద్దేసుకుంటే ఏమొస్తుంది, ఒక రోజు రుద్దకపోతే ఏం పోతుంది? కార్తీక మాసం అయ్యేసరికి చివరికి జలుబులు దగ్గులు తెచ్చుకుంటున్నారు. చూసారు కదా. సో కార్తీక మాసంలో మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ డైలీ తలస్నానాలు చేయటము, ఉపవాసాలు ప్లాన్ చేసుకోవటం లాంటివి తగ్గిస్తే చాలా బెటర్. ఉపవాసాలు చేయొద్దు, మన ట్రెడిషన్ని ఫాలో అవ్వద్దు అని చెప్పట్లేదు, కానీ కొన్ని రోజులు సెలెక్ట్ చేసుకోండి. ఏ రోజైతే ఉపవాసం ప్లాన్ చేసుకున్నారో ఆ రోజు మిమ్మల్ని మీరు బాగా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో ఫ్రూట్స్, మిల్క్, వాటర్, కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటూ ఫాలో చేయటం అనేది బెటర్. అంతేకాని కంటిన్యూస్గా ఉపవాసాలు చేయటము, లేకపోతే డైలీ తలస్నానాలు చేసుకోవటం వల్ల అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఫుడ్ తీసుకోకుండా, వాటర్ తీసుకోకుండా చేశారు అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో హైపోటెన్షన్ అనేది ఉంటుంది. సో మీ బీపీ ఇంకా లో అవటం వల్ల కళ్ళు తిరగటము, షుగర్స్ ఇంకా డౌన్ అయిపోవటం వల్ల గిడ్డినెస్ రావటం లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. సో అవసరమైనంత వరకు భక్తితో మంచిగా కార్తీక మాసంని ఫాలో చేయండి.